కన్యరాశి వారికి ఏడాది తర్వాత సప్తమ స్థానంలో 2 గ్రహాల సంచార స్థితి సంయోగం ఉన్నప్పుడు ఆనందకరమైన జీవితం పొందాలి అనుకుంటున్నట్లయితే ఎలాంటి విధి విధానం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదాలు కలిపితే కన్యరాశి. రాశాధిపతి బుధ భగవానుడు. ఈ బుధ భగవానుడు షష్ఠమ స్థానంలో రుణరోగ శత్రుస్థానంలో కుజుడు, బుధుడు, రాహు సంచార స్థితి ఉన్నప్పుడు దయచేసి మీరు చైత్రమాసంలో అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తీసుకోవద్దు. ఏడాది తర్వాత రవి భగవానుడు మీనరాశిలో శని భగవానుడితో సంచారం చేయనప్పుడు దూర వాయు జల ప్రయాణం చేసేటప్పుడు తస్మాత్ జాగ్రత్త అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. ప్రధానంగా మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథి ఎందున, అష్టమి తిథి ఎందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ప్రధానంగా విద్యార్థులు చెరువుల్లోకి వెళ్ళడం, దూకడం, ఆట్లాడుకోవడం, క్రీడారంగ మైదానంలో అనేక రకాలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. పెద్దవారందరూ కూడా ఏదైనా ఒక విధి విధానం పాటించే కాల సమయంలో మౌనమే శరణ్యము, ఆధ్యాత్మికతే మీకు శ్రీరామరక్షగా భావించగలగాలి. అలాగే చైత్ర పూర్ణిమ సందర్భంగా ఒక వెడల్పాటి పాత్రలో నవధాన్యములను 7 రంగుల కలిగినటువంటి నీటిని పోసి చంద్రభగవానుని చూస్తూ మీ మనసులో కోరికను కోరుకొని ఈ నీటిని ప్రవహించే నీటిలో ఎప్పుడైతే మీరు వేస్తారో నీరు ఒక చోట లేకుండా దూరం ఎలా వెళ్ళిపోతుందో మీకున్న అష్ట కష్టాలు కూడా అలాగనే పారిపోయి విపరీతమైన జనాకర్షణ కలిగి మీ జీవితం సువర్ణమయం అవుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే కాలాష్టమి తిథి యందు సందర్భంగా తప్పకుండా సూర్య నమస్కారం అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి.